ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు ముగ్గురు కౌన్సిలర్స్ కలిసి ఏదైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో వీరు పాల్గొనగా గత కొంతకాలంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చి 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా వారంతా కూడా ఎన్డీఏ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ అన్ని కూడా చూసి వారు ఇవాళ వైకాపా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామని చెప్పని పెద్దలు గౌరవనీయులు అచ్చుబాబు గారి సమక్షంలో వచ్చే వారందరూ కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి తెలియజేశారు. దాంతో తొందరలోనే అచ్చుబాబు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వారినంతా కూడా పార్టీలో జాయిన్ చేసుకుని వారిని కూడా మా కుటుంబ సభ్యులుగా జాయిన్ చేసుకుని వారికి భవిష్యత్తులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అయితే పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పని అభివృద్ధి సంక్షేమ విషయంలో కాకుండా పార్టీ యొక్క నియమ నిబంధనలు కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ పార్టీ వారికి ఇప్పుడు కూడా తగినటువంటి గౌరవం ఇవాళ వేరే పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వారు కూడా తగిన గౌరవం తగినటువంటి ప్రోత్సాహం ఇచ్చి పార్టీలో కుటుంబ సభ్యులుగా చేర్చుకుని వారిని కూడా మా పార్టీ సభ్యులుగా అన్ని వేళలా అన్ని విషయాల్లో కూడా చూసుకుంటూ ఏ విషయంలో కూడా వాటిని వెనుకబడతానో లేకోకుండా అందరితో పాటు సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్లే విషయంలో మా బాధ్యత కూడా మేము తీసుకుని ఖచ్చితంగా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ అచ్చుబాబు సమక్షంలో కొవ్వూరు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లేటువంటి విషయంలో వారు కూడా అచ్చుబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు తాగాలని చెప్పని కోరుకుంటాం.